హాయ్ అండి. ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే షాంపూ ప్రిపేర్ చేసుకుందామా? ముందుగా ఒక పెద్ద గిన్నెలో 1 లీటర్ వరకు నీళ్లు తీసుకొని నీళ్ళని బాగా మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. నీళ్లు వేడిగా ఉన్నప్పుడే అందులో 1/2 కప్పు అవిసె గింజలు, 1/2 కప్పు మెంతులు, ఇంకా గింజలు తీసేసిన కుంకుడుకాయలు, అలాగే సీకకాయలు ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవాలి. అలాగే కొన్ని మందారం ఆకులు, మందారం పువ్వులు కూడా వేసుకొని వీటన్నింటిని నీళ్ళల్లో ఒక రోజు మొత్తం నాననివ్వాలి. తర్వాత వాటిని ఇలా చేత్తో బాగా పిసికేసి ఫస్ట్ స్ట్రైనర్తో ఒక గిన్నెలోకి వడపోసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అందులో వచ్చిన కుంకుడుకాయ, సీకకాయ పిప్పినైతే మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ముందుగా వడగట్టుకున్న నీళ్ళలో వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు అందులోనే ఇంకొద్దిగా నీళ్లు కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకొని మళ్ళీ స్ట్రైన్ చేసుకోవాలి. ఇలా స్ట్రైన్ చేసుకున్నామంటే అడుగున గిన్నెలోకి షాంపూ వెళ్ళిపోయి పైన స్ట్రైనర్లో పిప్పి మాత్రం మిగిలిపోతుంది. ఇలా వడపోసుకున్న పిప్పినైతే పడేసేయడమే. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న షాంపూనైతే 1 గంట పాటు వదిలేశారంటే ఆ నురుగు మొత్తం తగ్గిపోతుంది. తర్వాత ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈ షాంపూతో తలస్నానం చేస్తే జిడ్డు మొత్తం నీట్గా పోతుంది.